మోషే మరలా దేవునికి మొరపెట్టాడు. ఈసారి దోమల దండును ఈజిప్టు దేశం మీదకు పంపుతాను అన్నారు దేవుడు. దేవుడు చెప్పినట్లే మోషే తన చేతి కర్రను అహరోనుకు ఇచ్చాడు. అహరోను ఆ కర్రతో నేల మీద దుమ్మును కొట్టాడు. ఆ దుమ్ము రేణువులు గాలిలోకి లేచాయి. గాలిలోని దుమ్ము రేణువులన్నీ దోమలయ్యాయి. ఆ దోమలన్నీ దండులు కట్టాయి. అలా దండులు కట్టిన దోమలు ఈజిప్టు దేశ ప్రజలను, వారు పశువులను కుట్టసాగాయి. ఫరో రాజు తమ దేశ మాంత్రికులను పిలిపించి, మీరు కూడా దోమలను సృష్టించండి, ఇదంతా గారడి అని నిరూపించండి అన్నాడు. వారు ప్రయత్నం చేశారు, కానీ దోమలను సృష్టించలేకపోయారు. అవతల దోమపోటుతో దేశమంతటా గగ్గోలు పెడుతూ ఉన్నారు ప్రజలు. అయినా ఫరో రాజు యావే దేవుని మాట వినదలుచుకోలేదు. మీ దేవుడు చేసే గారడీలకు నేను భయపడను. బానిసలు ఈ దేశపు సొత్తు, వారిని వదిలిపెట్టేదే లేదు అని కరాఖండిగా తేల్చి చెప్పేశాడు ఫరోరాజు. మోషే మరొకసారి దేవునికి మొరపెట్టాడు. దేవుడు ఈసారి ఈజిప్టు దేశం మీదకి ఈగల దండును పంపారు. ఈ ఈగలు గోషేను మండలాన్ని, ఇజ్రాయేలీల ప్రజలను తప్ప ఈజిప్టు జాతీయులందరినీ బాధించసాగాయి. రాజభవనాలు, రాణివాసాలు, ఈజిప్టు ప్రజల ఇళ్ళు, వాకళ్ళు అన్నీ ఈగల గుంపుతో నిండిపోయాయి. ఈ అరిష్టముతో ఈజిప్టు ప్రజలు ఇసికిపోయారు. కాపాడు మహాప్రభో అంటూ ఫరోరాజుకు విన్నవించుకున్నారు. ఫరోరాజు మోషేను పిలిపించాడు. ఈసారి తప్పకుండా మీ దేవుడు చెప్పినట్లే చేస్తాను. మీ ఇజ్రాయేలీలకు సంపూర్ణ స్వేచ్ఛను ఇస్తాను. ఈజిప్టు వదిలి పోనిస్తాను అన్నాడు ఫరోరాజు. మీరు మళ్ళీ మాట తప్పకపోతే నేను మా యావే దేవునికి ప్రార్థిస్తాను, ఆయన ఈ అరిష్టాన్ని తొలగిస్తారు అన్నాడు మోషే. ముందు ఈ ఈగల బెడదను తొలగిపోనండి, తక్షణమే మీ ప్రజలకు స్వేచ్ఛనిస్తాను అని నమ్మబలికాడు ఫరోరాజు. మోషే దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు ఈగల దండులన్నిటినీ నాశనం చేశారు. ఈజిప్టులో ఒక్క ఈగ కూడా మిగలలేదు. ఈగల బెడద తొలగిపోయింది కదా, ఇంకా మేము స్వేచ్ఛగా మా దేశానికి వెళ్ళవచ్చా అని అడిగాడు మోషే. స్వేచ్ఛను కోరుకుంటూ ఎడారికి వెళ్లి తిండలేక చచ్చుట కంటే ఇక్కడ బానిసలుగా బ్రతికి బట్ట కట్టడం ఉత్తమం కదా అన్నాడు ఫరోరాజు. దేవుడు మాతో ఉన్నారు, ఆయనే మమ్ము పోషిస్తారు, ఆయనే మమ్ము నడిపిస్తారు అన్నాడు మోషే. అందుకు ఫరోరాజు, మీ దేవుడి మీద నాకు నమ్మకం లేదు, నేను మిమ్మలను పోనివను అని మొండిగా చెప్పాడు. దేవుడు ఈసారి ఈజిప్టు మీదకి చావు తెగులను పంపించారు. ఈజిప్టు దేశీయుల పశువులని చావు తెగులు సోకి చచ్చిపోతూ ఉన్నాయి. చచ్చిపోయిన పశువులని ఈజిప్టు దేశీయులవే. ఇజ్రాయేలు పశువుల్లో ఒక్కటి కూడా తెగులు బారిన పడలేదు, చచ్చిపోలేదు. ఇది చూసిన వారందరూ దేవుడు నిజంగానే ఇజ్రాయేలీల పక్షాన ఉన్నారు అని చెప్పుకున్నారు.